సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారో తెలుసా? ఉమ్. 6 నెలల్లో లోకేష్ గారిని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని లోపలేస్తామని చెప్పాడు. ఏంటి వీళ్ళు లోపలేస్తారా? అదే చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మేము అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో ఓకే, అధికారంలోకి వచ్చిన అంటే ముగ్గురిని లోపలేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే వేట కొడవలతో రప్ప నరికేస్తామని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? భక్తులు తీసుకొని కోలాటాలు ఎవరు చేశారు? చీని సెంగయ్యని ఎవరు చంపారు? చీని సెంగయ్యని చచ్చిపోయిన తర్వాత కుక్క పిల్లలాగా పొదల్లోకి ఎవరు లాగాడు? నేను మాట అడుగుతాను మీ ద్వారా. ప్రముఖ విశ్లేషకులు కూడా ఈ డిబేట్లో ఉన్నారు, పెద్దలందరూ కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద అంబటి రాంబాబు గారి తలకాయ పడితే అలాగనే కుక్క పిల్లలాగా పక్కకి తీస్తారా పొదల్లోకి? వైవి సుబ్బారెడ్డి మెడబడితే అలాగనే తీస్తారా? కార్యక్రమం ఆపు చేయరా? అతను హుటాహుటిన ఆసుపత్రిలో జాయిన్ చేయరా? వర్మ గారు ఒక దళితుడు కాబట్టే కదా పక్కకు లాగింది. ఇప్పుడు బాధ అంతా ఏంటంటే చీని సింగయ్య చనిపోయాడని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కేసు